హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా పులుపు కోసం చింతపండులో నారలు, గింజలు తీసేసి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని బాగా కడిగి అందులో ఒక గ్లాసున్నర వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. కారానికి బదులుగా మనం మిరియాల్ని వాడుకుంటాం. తర్వాత 15-20 దాకా మిరియాలు తీసుకొని అందులో ఒక టీ స్పూను కళ్ళు ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. ఇది దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మిక్సీలో కంటే. చాలా మెత్తగా దంచుకోండి. ఇప్పుడు చేదు కోసం వేప పూత అరచేతిలో వేసి నెమ్మదిగా మర్దన చేస్తే పూరేకులు విడిపోతాయి. మర్దన తర్వాత అందులో ఉండేటువంటి కాడలు, మొగ్గలు తీసేయండి. ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు చాలా బాగా అర్థమవుతుంది. వేప పువ్వు రేకుల్ని వాడితేనే చేదు అనేది వస్తుంది. ఇప్పుడు మరో రుచి కోసం మామిడి పిందెల్ని తీసుకొని బాగా కడుక్కోవాలి. మామిడి పిందెల్ని వాడితేనే వగరు వస్తుంది. ఈ పిందెల్ని వాడితేనే పచ్చడి చాలా బాగా కుదురుతుంది. పెద్ద సైజు మామిడికాయల్ని తీసుకుంటే అంతగా బాగా కుదరదు. నేను చూపించే విధంగా ఆ మామిడికాయల్లోని గింజలు వేరు చేయండి. ముక్కల్ని చాలా సన్నగా కోసుకోవాలి. నానిన చింతపండును మెత్తగా పిండి పిప్పి తీసేస్తే పలుచని చింతపండు పులుసు మిగులుతుంది. పిప్పిని మొత్తం తీసేయండి. పులుసులో తరుక్కున్నటువంటి మామిడి ముక్కల్ని మొత్తం వేసేయండి. ముక్కల్ని వేశాక మనం ఉప్పు, మిరియాలు దంచుకున్నటువంటి దాన్ని వేసేయండి. ఒక 2 స్పూను బెల్లం, వేప పూత ఒక స్పూన్ వేసేయండి. బెల్లం కరిగితేనే మన ఉగాది